నాడు మీ అందరి దయ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చి ఇప్పుడు దాకా చెప్పిన పనులను కూడా చేసి పెడతాం. మరి మగన్న అన్ని పార్టీలు నమ్ముకొని మోసపోయినా అన్న అన్ని పార్టీలు అన్నలు ఉన్నారు కదా మోసం చేస్తారు. ఇది అక్క పార్టీ మోసం ఉండదు. ఖచ్చితంగా 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 జగన్ అసెంబ్లీకి పంపేది ఖాయం. జగన్ నిలబడ్డప్పుడు కోవిడ్లో పెట్టుకొని ప్రజలందరూ కూడా మరి జగన్కు సహకరించాలి, వారికి ఓటేయాలి, వారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. నిజంగా ఈ కోవిడ్లో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఓటేయడం వల్లనే నేను పార్లమెంట్కి పోయి ఇలా దేశంలో అంతా కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది. మీ దయతో నేను ఇవాళ 10 మంది నన్ను గుర్తుపట్టేటటువంటి స్థాయి పెరిగిన పరిస్థితి. ఎందుకంటే ఏది అడిగినా ఎదురుదాడి చేయడం, ఏది అడిగినా కూడా ఎగబెట్టడం తప్పితే ఒక్కటి కూడా మంచి పని ప్రభుత్వంలో జరుగుతలేదు. కాబట్టి ఆ ప్రభుత్వంలో మంచి పనులు జరగాలంటే ప్రశ్నించేటటువంటి ఒక పార్టీ ఉండాలి. మన టిఆర్ఎస్ పార్టీ జెండా ఇది తంగేడు పువ్వు జెండా, ఇది గుమ్మడి పువ్వు రంగు జెండా, ఇది బతుకమ్మ మీద పెట్టే గౌరమ్మ రంగు జెండా. మరి ఈ జెండాను ఆదరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఇవాళ డాక్టర్ రగన్న కోరుట్లలో వచ్చి చేరడంతో డెఫినెట్ గా మంచి బలం వచ్చింది. ఆ బలాన్ని ఇంకా మంచిగా ప్రజల కోసం కొట్లాడడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి మేము వాడుకుంటాం. మేము ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. రేపటి నాడు మీ అందరి దయ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చి ఇప్పుడు దాకా చెప్పిన పనులను కూడా చేసి పెడతాం. మరి మగన్న అన్ని పార్టీలు నమ్ముకొని మోసపోయినా అన్న అన్ని పార్టీలు అన్నలు ఉన్నారు కదా మోసం చేస్తారు. ఇది అక్క పార్టీ మోసం ఉండదు. ఖచ్చితంగా 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 జగన్ అసెంబ్లీకి పంపేది ఖాయం. జగన్ నిలబడ్డప్పుడు కోవిడ్లో పెట్టుకొని ప్రజలందరూ కూడా మరి జగన్కు సహకరించాలి, వారికి ఓటేయాలి, వారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. నిజంగా ఈ కోవిడ్లో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే 5 కార్యక్రమాలు ఎంచుకున్నా. ఈ 5 కార్యక్రమాలను నేను పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నాను. భగవంతుడు శ్రీకృష్ణుడు అధర్మం మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పేదవాళ్ళ పక్షాన నిలబడాలనుకున్నప్పుడు, ఎవరు లేని వాళ్ళ పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఆయన పాంచజన్యం అనే శంఖం పూరించి ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చింది. ఏంటిది పాంచజన్యం? మొదటిది మనందరికీ ఉచిత విద్య రావాలి. అది పేదవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ప్రభుత్వ స్కూళ్ళలో ఉచిత విద్య ఉంది, లేదని నేను అంటలేదు. కానీ ఒక మాట చెప్పాలి, ఎట్లుంటాయి మన ప్రభుత్వ స్కూళ్ళు? ఊర్లలో స్కూళ్ళే ఉన్నాయి. స్కూల్ ఉంటే భవంతి ఉండదు, భవంతి ఉంటే స్కూల్ ఉంటే భవంతి ఉండదు, భవంతి ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే భవంతి ఉండదు. మా గద్దలోనే ఎప్పుడో చెట్టు కింద పోరగాళ్ళు కూర్చుంటారు, పొద్దు తిరిగినట్టు చెట్టు చుట్టూ తిరుగుకుంటా నేర్చుకుంటారు. పిల్లలు వస్తే సార్ రాడు, సార్ వస్తే పిల్లలు రాడు. పిల్లలు పంతులు ఇద్దరు వస్తే రాద్దామంటే చాక్ పీస్ ఉండదు. గసంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. మరి ప్రభుత్వ స్కూళ్ళలో పంపిద్దామా? పంపిస్తున్నారా? ఇవాళ ఎవరన్నా ఎంత పేదవాళ్ళైనా కష్టపడి మా పిల్లల్ని నేను ప్రైవేట్కి తోలుతామని కోరుతున్నారు. ఏమవుతుంది ప్రైవేట్కి తోలితే? 1000 రూపాయలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా 1000 రూపాయలు ఉన్నాయి. అవి కట్టలేని పరిస్థితి ఉంది. यहाँ पे जितने भी हमारे खवातीन बैठे हैं, ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన పార్టీకి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురండి. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలందరికీ కూడా అది ప్రైవేట్, ఎక్కడ ఏ స్కూల్లో చేర్పించినా ప్రభుత్వమే డబ్బు పడుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కట్టే అవసరం లేకుండా మీ పిల్లల్ని చదివించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీ ఆడబిడ్డ సర్కారు వస్తుంది ఖచ్చితంగా, వచ్చినప్పుడు ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది. అదేవిధంగా వైద్యం, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే రకరకాల విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటారు. ఆరోగ్యశ్రీ ఎట్లుంటుందమ్మా మనకు తెలియదా? అరచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉంటుంది, మోచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉండదు. అటువంటి అనేకమైన రూల్లు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. వెంటనే ఏం చేస్తాం? మనం ప్రైవేట్ హాస్పిటల్ పోతాం. ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలలో అవుతుంది, లేదా లక్షలలో అవుతుంది ఖర్చు. కానీ అడిగేటోళ్ళు లేరు, ఇచ్చేటోళ్ళు లేరు. నేను మాట ఇస్తా ఉన్నా, తెలంగాణ బిడ్డ మాట అంటే మాటనే ఉంటుంది, తప్పేది ఉండదు.
పైగా ఒక ఆడబిడ్డ మాట ఇచ్చిందంటే ఎట్లుంటాం ఆడబిడ్డలో మనం చేసేదే చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్ పోయినా, ఎంత పెద్ద రోగమైనా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వమే దగ్గర రాదు. నేను ఈ రెండు మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొబైలే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తమ్ములే ఉన్నారు. వాళ్ళంతా నన్ను అయిపోయి ఎవరికైనా ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి, పేదవాళ్ళకు విద్య వస్తుంది, పేదవాళ్ళకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, నేను లెక్కలేసి చూపిస్తా. ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు, నేను చదువుకున్నదాన్ని దేవుడి దేవత. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది పట్టు పట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా కూడా చదువుకోవచ్చు. ఆ తెలివితేటలతోనే ఎత్తుదా ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టిఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తా. ఇక మూడవది, మస్తు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అందరూ కూడా యూత్ గురించి మాట్లాడతారు, కానీ ఎవ్వరు కూడా యూత్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాటి మీద సింగిల్ రూపీ ఎవరు కూడా యూత్ నమ్మి ఇవ్వలేదు. మగ పిల్లలకి ఇవ్వలేదు, ఆడపిల్లలకి ఇవ్వలేదు. అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. ఒక చిన్న వ్యాపారం చేయాలంటే మళ్ళా తనఖాను నడుపుకోవాలి, భూమి తనఖా పెట్టాలి. ఇక్కడ ఉన్న మా యూత్ అందరూ కూడా చెప్తున్నారు నాతో, అక్క మేము ఒక బైక్ కొనుక్కోవాలంటే మా అమ్మ దగ్గర పోయి అడగాలి. మా అమ్మ గ్రూప్ లో పోవాలి, 10 మంది ఆడవాళ్ళతో కలిసి పైసలు ఎత్తాలి, ఆమె ఇచ్చే లక్షలతో నేను బట్టి వయసు వచ్చిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా డిగ్రీలు చేసి పీజీలు చేసి మళ్ళా తల్లిదండ్రులు పైసలు కట్టుకోవాలంటే మామూసి అనిపిస్తుందని అన్నారు. అందుకే వాళ్ళ కోసం ఆలోచన చేసిన. నేను ఇవాళ మీకు మాట ఇస్తా ఉన్నా, నేను మా యూత్ ని నమ్మదలుచుకున్నా, మా ఆడపిల్లల్ని నమ్మదలుచుకున్నా, మా మగపిల్లల్ని నమ్మదలుచుకున్నా. మీకు ఏమన్నా ఐడియా ఉందని బిజినెస్ ఐడియా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 2 lakhs to 20 crores. మీకు ఏమన్నా ఐడియా ఉందని వితౌట్ బ్యాంక్స్, వితౌట్ బ్యాంక్ ఇంటర్వెన్షన్, వితౌట్ ఎనీ గ్యారంటీ, మీ గవర్నమెంట్ గ్యారంటీగా, నేనే మీకు గ్యారంటీగా ఉండి మీరు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాను. చేయండి, ఒక గూగుల్ క్రియేట్ చేయండి, ఒక అమెజాన్ క్రియేట్ చేయండి, ఒక మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేయండి. ఆ చేసిన వాళ్ళు ఎవరు గొప్పలు కాదు. ఆయా దేశాలలో ఆ ప్రభుత్వాలు వాళ్ళకు దక్కిస్తాయి కాబట్టి, ఆ యువతకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాయి కాబట్టి వాళ్ళు యూజ్ చేయగలిగింది. ఇలా మనందరం వాట్సాప్ వాడతాం, లక్షల కోట్ల బిజినెస్ చేస్తారు వాట్సాప్. ఏమైనా బ్రహ్మ విద్య కాదు, మన దగ్గర కూడా అందరు కంప్యూటర్ చేసే పిల్లలు ఉన్నారు, గట్టి కూర్చుంటే వాట్సాప్ చేయగలుగుతారు. ఆ డబ్బు నేను ఇస్తా, మీ అక్కగా, మీ చెల్లిగా, మీ సోదరిగా, బ్యాంకులతో సంబంధం లేకుండా మా యూత్ నమ్మి నేను డబ్బు ఇవ్వాలనుకుంటున్నా. అది మనం 3వ కార్యక్రమంగా పెట్టుకున్నాం కాన్సెప్ట్. ఇక 4వ కార్యక్రమం మన రైతుల గురించి. అందరు వస్తారు, రైతులకు ఏం చెప్తున్నారు, పెట్టుబడి నేను ఇస్తాను ఒకరంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఆయన పెట్టుబడి ఎక్కించింది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కిస్తాను ఇంకొక ఆయన అంటారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, కొట్టింది ఎక్కువ. రుణమాఫీ చేస్తామని వాళ్ళన్నారు, రుణమాఫీ చేస్తామని వీళ్ళన్నారు. రుణమాఫీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా రైతులు చాలా మంది, 50% మంది మాకు రుణం మాఫీ కాలేదని అంటారు. చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, 9వ తారీఖు డిసెంబర్ 9 నేను అధికారంలోకి వస్తా, సోనియమ్మ పుట్టినరోజు ఉంది, ఇక అందరు ఓట్లు 2 లక్షలు తెచ్చుకోవాలంటే పాపం చాలా మంది ఆయన నమ్మి ఇంటికి 5 మంది పోయి 2 లక్షల లోన్ తెచ్చుకున్నారు. ఒక్కరికి కూడా లోన్ మాఫీ కానటువంటి ఎన్నో ఇళ్ళు ఇలా తెలంగాణ ఉన్నాయి. అంటే రైతులంటే ఎంత అర్థమంటే సర్కార్లకు అబద్ధం చెప్పచ్చు, అధికంగా మాట్లాడచ్చు, ఏమన్నా అనొచ్చు, తర్వాత మాత్రం అమలు చేసేది ఉండదు. ఇలా ఏమన్నా అంటున్నామా, యూరియా లేకపోతే ఏమన్నా అనే పరిస్థితి ఉందా? యూరియా అనగానే యాప్ అని పెట్టిరు. యాప్ ఎవరి కోసం యాప్ పెట్టిరు, ఎందుకోసం పెట్టిరు? ఇప్పుడు యాప్ వద్దని మనందరం లొల్లి చేస్తే ఏం చేస్తారంటే మీ సేవ పోయి రైతు తీసుకురావాలన్నట్టు. అంటే మొత్తం ఎద్దిన వాళ్ళే, వ్యవసాయం వాళ్ళే మీ సేవ పోయి యూరియా తెచ్చుకోవాలి. ఇవన్నీ కాదు, రైతుని రాజు చేయాలి. ఏం చేయాలి? రైతుని రాజు చేయాలంటే రైతుకు గౌరవం దొరకాలి. ఎట్లా దొరకాలి? రైతు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే సపరేట్ కౌంటర్ ఉండాలి, ఎంఆర్ఓ గారు కూర్చోబెట్టాలి, ఏమన్నా మీ సమస్య ఏందని అడగాలి, అడిగి సమస్య పరిష్కరించి పంపించాలి. అది భూమి సమస్యనా, యూరియా సమస్యనా, రుణం రానటువంటి విషయమా, ఏదన్నా కానీ రైతును రాజు చేయాలి. ఖచ్చితంగా రేపటి నాడు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతును రాజు చేస్తుంది. నేను మీకు చెప్తా ఉన్నా,
అది ఎంఆర్ఓ కేంద్రం, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్టీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, పోలీస్ స్టేషన్ అయినా సరే, నేను రైతులు వచ్చినా అంటే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, టేబుల్ ఉండాలి, కుర్చీ ఉండాలి, రైతులు కూర్చోబెట్టాలి, రైతు అన్ని కూడా సేవలు చేసి పెట్టాలి. అప్పుడే రైతు న్యాయం జరుగుతుంది తప్పితే మాటలతో న్యాయం జరగదు. అందుకే తెలంగాణ రక్షణ సేనను ఎన్నుకోమని సపోర్ట్ చేయమని మీ అందరినీ కోరుతాము. ఈ 5వది కార్యక్రమంలో అతి ముఖ్యమైనది సామాజిక న్యాయ తెలంగాణ రావాలి. మనం ఏంటిది సామాజిక న్యాయం అంటే? వికలాంగులు ఉంటే వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు రావాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు మహిళలకు 3% పెట్టింది. ఏం జరుగుతుంది? మహిళలకు 3% పెడితే ఈ వికలాంగులైనటువంటి వాళ్ళు పాపం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తారు, ఊరికి బస్సు ఎక్కలేదు, ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులకు ఇప్పటికి కూడా ఫ్రీ బస్సు లేదు. ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా, ప్రత్యేక బస్సులు పెట్టచ్చు కదా వికలాంగులకు. వారికి ఉండకూడదు ఆత్మగౌరవం. ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం జరగాలి. పెన్షన్లు పెడతా అని చెప్పి 6,000 చేస్తా అని చెప్పి వికలాంగులకు మోసం చేసి వారికి న్యాయం జరగడం డెఫినెట్ గా సామాజిక న్యాయం అవుతుంది. ఇవాళ మా బీసీలు ఉన్నారు, మా బీసీ సోదరులు 50% రిజర్వేషన్ కావాలని కొట్లాడితే 42% ఇస్తాను. మేమందరం లొల్లి పెడితే, గల్లీలో ఢిల్లీలో లొల్లి పెడితే, రైలు రోకం చేస్తే 42% బిల్లులు పాస్ చేసి ఢిల్లీ పంపిండు. ఒక్కసారి కూడా పోతలేదు, ఒక్కసారి కూడా మాట్లాడతలేదు. ముఖ్యమంత్రి గారు నువ్వు అంటే ఢిల్లీ పోతాడు, ఆ అంటే ఢిల్లీ పోతాడు. సోనియా గాంధీ బర్త్డేకు ఢిల్లీ, రాహుల్ గాంధీ బర్త్డేకు ఢిల్లీ, ప్రియాంక గాంధీ బర్త్డేకు ఢిల్లీ, కానీ బీసీ బిల్కి మాత్రం నో ఢిల్లీ. దానికి మాత్రం అఖిల పక్షం తీసుకోకూడదు ఉండదు. అంటే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వారి కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్సీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్. ఎస్సీలకు వచ్చినటువంటి ఫండ్ మొత్తం కూడా పక్కదారి పడతా ఉంది. అట్లా కాకుండా ఎస్సీస్కి వచ్చిన ఫండ్ వారికే ఖర్చు కావాలి. ఎస్టీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్టీలకు వచ్చే ఫండ్ పక్కదారి పడుతుంది. ఎస్టీలో గిరిజనులు అయినటువంటి లంబాడాలకి వారికి రావాల్సిన న్యాయం వారి కోసం కొట్లాడతాం. లంబాడాలు మినిస్టర్ గా లేనటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి క్యాబినెట్ లో లంబాడాల మంత్రులు ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు 30 నెలలకి ఇంతవరకు ఒక లంబాడ కూడా మినిస్టర్ అయ్యారు. ఎంపీసీలకు మంత్రి ఇస్తామన్నారు, వాళ్ళని మాట్లాడలే. మా ఆదివాసుల గురించి కూడా కొట్లాడుతుంది టీఆర్ఎస్. మరి మా మైనారిటీ సోదరులు క్రిస్టియన్లు ఉన్నారు, వారి కోసం ప్రత్యేక విభాగం పెట్టుకున్నాం. ఏ పార్టీలో లేదు క్రిస్టియన్ వింగ్, కేవలం తెలంగాణ రక్షణ సేనలో క్రిస్టియన్ వింగ్ ఉంది. క్రిస్టియన్ సమస్యల పట్ల ఖచ్చితంగా కొట్లాడతాం. దళిత క్రిస్టియన్ల విషయంలో కూడా మేము మీకు అండగా నిలబడతాం. हमारे जो मुसलमान भाई है, एक टाइम ऐसा था आप लोग हुकूमत में थे, ऐसा एक टाइम था अव्वल दर्जे पे हमारे लोग जिया करते थे, ऐसा एक वक्त था जो नीचे से लेके ऊपर जाते जाते कदम कदम पे मुसलमान अफसर मिलते थे, हर जगह पे मुसलमान टीचर मिलते थे। आज हालत ऐसी हो गई कि मुसलमानों को छोटे छोटे काम करके अपने घर गुजारा करना पड़ रहा। रेशन में जो चावल मिलता उसके ऊपर डिपेंड होना पड़ रहा। बहुत बदतर हालत हो गई है। घर में जितने भी लोग हैं सारे लोग जब तक काम नहीं करते तब तक घर नहीं चलता। ऐसा हालत मुसलमानों का हो गया है। कौन जिम्मेदार है इसके लिए? कौन काम करेगा इसके लिए? कोई पार्टी आती है रिजर्वेशन के नाम से हम लोगों को बहका के वोट लेते हैं। आज सरकारी नौकरियां खत्म होने पा रहे, आप रिजर्वेशन की बात करके हमको बहला के वोट लेके चले गए। मैं आपके बहन होने के नाते मैं एक बात आपसे कहना चाहता हूँ, हमें तालीम की जरूरत है, हमें फाइनेंशियल एम्पावरमेंट की जरूरत है। पैसे कमाना है हमारे मुसलमान लोगों को, हमें पॉलिटिकल एम्पावरमेंट की जरूरत है। नुमाइंदे होने चाहिए हमारे बहुत ज्यादा, जैसे पहले होते थे। नुमाइंदा ज्यादा अगर हमारे असेंबली में है, पार्लियामेंट में है, तब जाके हमें कोई जस्टिस मिल सकता। जब से टीआरएस पार्टी हमने शुरू किया है, बहुत बढ़ चढ़ के आगे हमारे मुसलमान भाई बहन आके हमारे पार्टी में शामिल हो रहे हैं। मैं और भी वेलकम करती हूँ, इस्तेमाल करती हूँ आप सब लोगों का, और आइए टीआरएस पार्टी में। खासकर माइनॉरिटी यूथ को मैं इंकरेज करना चाहती हूँ, सियासत में आना चाहिए हम लोगों को, हमारी ओपिनियन बताना चाहिए। जो गंगा जमुना तहजीब हमारी पहली थी उसको बरकरार रखना चाहिए। बरकरार रखते हुए तेलंगाना को डेवलप करते हुए आगे बढ़ना चाहिए। పాంచజన్యంలో ఉన్న అత్యంత ముఖ్యమైన 5వ అంశమైన సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధితో మేము జంబూ ద్వీపం అంటే జంబూ ఫలం అని దొరుకుతుంది, చాలా ఇష్టం నాకు. జంబూ ఫలం అంటే ఏంటో అనుకునేది అల్లనేరేడు పండు, తెలుసా అల్లనేరేడు పండు? అయితే నాకు బాగా ఇష్టం అల్లనేరేడు పండు. ఈ సంవత్సరం అల్లనేరేడు బాగా రాసింది. ఘోరం ఏంటంటే మనకి ఇష్టమైన పండే తినడానికి బాగానే ఉంటుంది, కానీ
ఏ సంవత్సరం అయితే అల్లనేరేడు పండు బాగా ఖాతా కాస్తుందో ఆ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయి. అల్లనేరేడు పండ్లు ఖాతా చూసి నేను అనుకున్న వర్షం ఈసారి హ్యాండ్ ఇచ్చేటట్టుంది. ఆ తర్వాత వాతావరణ శాఖ వచ్చి చెప్పింది ఈసారి సూపర్ ఎల్నినో వస్తున్నది, వర్షపాతం ఆగమాగం ఉన్నది. మరి ఇవాళకి కూడా తెలంగాణలో 40% వర్షపాతం ఉన్నది. ఈ విషయం ఎప్పుడు తెలుసు మనకు? 6-7 నెలల కిందనే తెలుసు వర్షపాతం తక్కువ వస్తుంది, 40% వాన పడుతుంది అని చెప్పి. కానీ మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏర్పాటు చేయలేదు. మన మొత్తం కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, ఉత్తర తెలంగాణ అంతా కూడా గోదావరి నది పైన ఆధారపడి ఉంటున్నారు. గోదావరి నది మీద చిన్న పెద్ద అన్ని కలిపితే 57 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 57 రిజర్వాయర్ల 418 టీఎంసీలు దాచిపెట్టుకొని నిల్వ ఉంచుకునే కెపాసిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యంతో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలసత్వంతో ఇవాళ 418 టీఎంసీలు ఉండాల్సిన కాడ కేవలం 93 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? రైతులకు నీళ్ళిచ్చే పరిస్థితి లేదు. రైతుల నీళ్లు పక్కన పెడితే తాగడానికి నీళ్ళిచ్చే పరిస్థితి కూడా లేనటువంటి విషయం ఉన్నది. మరి నీళ్ళ విషయం తెలియదు, రైతు విషయం తెలియదు, వ్యవసాయం విషయం తెలియదు. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మన కోరుట్లలో ముఖ్యంగా వరద కాలువ, మన జగిత్యాల జిల్లాలో వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో ఇవాళ ధర్మపురిలో, పెగడపల్లిలో 1500-1600 ఎకరాలు మొత్తం పడాపడి పరిస్థితి వచ్చింది. మన గూడెం లిఫ్ట్ ఉంటుంది, చిన్న చిన్న రిపేర్లు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. ఈ కోరుట్ల మండలంలో 1000 ఎకరాలు ఎండిపోతుంది, మెట్పల్లి మండలంలో 1500 ఎండిపోతా ఉన్నారు. మరి ఇట్లా చూసుకుంటా పోతే, చెప్పుకుంటా పోతే కాళేశ్వరంలో ప్యాకేజ్ 22 లేక 7500 ఎకరాలు ఇబ్రాహీంపట్నంలో సాగులోకి రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా చూసినా మన పొలాలకు రావాల్సిన గోదావరి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కానీ అబద్ధాలు మీదకెళ్ళి నిన్నగాక మొన్న కూడా ఒక రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటేనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రిటైర్డ్ ఇంజనీర్ని ముఖ్యమంత్రి గారు మాటలంటే పాపం వల్ల ఏడ్చింది పెద్ద మనిషి. ఎందుకోసం? ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం, ఇటు ముఖ్యమంత్రి గారు రాజకీయం. ఏమని అంటే కాళేశ్వరం ఊరిపోయింది కాబట్టి నీళ్ళు ఇవ్వడానికి చెప్పినాం. మేమందరం 3 ఏళ్ళకే చెప్తున్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్ళు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంపాల నుండి, అన్నారం, సుందిల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లల సాగర్ నిండుతుంది. వీటన్నిటిలో నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటున్నా, ఈ 3 బ్యారేజీలు నింపుతాడంటే భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిరో, ఆయనకి ఏం చెప్పిరో? కొట్టుకపోతాడని అబద్ధం మాట ఒప్పుకుంటూ అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని పట్టనట్టే. 1 కాదు 2 కాదు, మనం బోర్డులను చూస్తున్నాం. అయితే ఏమైందంటే రాముడి గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న మధ్యనే భద్రాచలం